తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండల పంచాయతీ పాలకవర్గం పదవీకాలం వచ్చే నెల 2వ తేదీతో ముగుస్తుండటంతో మండల కేంద్రమైన రాయవరం గ్రామ పంచాయతీ చివరి సమావేశాన్ని నిర్వహించారు. సర్పంచ్ చంద్రమల రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ అభివృద్ధికి పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఎస్ సుధారాణి ఆధ్వర్యంలో సర్పంచ్ వార్డు సభ్యుల సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ నౌడు వెంకటరమణ పంచాయతీ పాలకవర్గం పనితీరును అభినందించారు. సర్పంచ్ రామకృష్ణ వార్డు సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉండవల్లి రాంబాబు వార్డు సభ్యులు తాడి రామచంద్రారెడ్డి సమావేశంలో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలక వర్గానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ఎందుకంటే ఒక క్యాస్ట్ ఎక్కువ కానీ ఒక క్యాస్ట్ తక్కువ కానీ లేకుండా అదే అంటే సామరస్యం అనమాట. దాని గురించి మనం ఎప్పుడు కూడా అభివృద్ధి గురించే చూస్తాం తప్ప మనకి ఆ క్యాస్ట్ పని ఆ సామర్యం ఉంది కాబట్టి మనం ఒకరికొకరు క్యాస్ట్ గొడవలు కానీ ఈ గొడవలు కానీ ఎప్పుడు లేవు మనకి. అలాగే ఈ బాడీ కూడా మనం ఎప్పుడు కూడా అందరూ వాళ్ళ సకాలం మనకి ఏదన్నా బయట రాజకీయాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ఇక్కడ వరకు వచ్చి అభివృద్ధి పొందాలని చెప్పేసి అందరితో ఒక అక్క జిల్లా అన్నదమ్ములాగే తెలిసిపోయాం తప్ప అలాగే అభివృద్ధి సాధించుకున్నాం. నిజంగా సూపర్ గ్రామ పంచాయతీ ఇది మన అందరూ కూడా నిజంగా ఎందుకు కావాలని కోరుకుంటారు. మరి నాకు ఈ 2 సంవత్సరాలు మీతో కలిసి ఇంత అభివృద్ధి చేసినందుకు సర్పంచ్ గారికి మీ మెంబర్లందరికీ అలాగే లాయర్ గారికి ఆయన శిశురికం చేశాను. ఆయన పోతే ఆయన గురువు గారి చెప్పుకున్నాను. మరి ఆయన సహకారంతో మంచిగా చేశాను అనుకున్నాను. అంటే ఈ అంధకాలం గురించి జరిగాను తప్పు చేసి ఉంటే నన్ను బాధపడుతుంటారు, తప్పు చేయలేదని అనుకుంటున్నాను. నిజంగా తర్వాత కూడా ఏదైనా తప్పు చేసి మీరు తెలిపైతే నన్ను అడగదు. మరి ఈ అవకాశం గురించి చాలా సంతోషం. అలాగే మీ అందరికీ కూడా ముందు మళ్ళీ పదవులు రావాలని మళ్ళీ గ్రామాలను మాట్లాడాలని వార్డు మెంబర్లు ఎవరో కూడా సర్పంచ్ గారు అని ఇబ్బంది పెట్టండి. ఈ సర్పంచ్ స్థానం ఎలా చేస్తారో అనుకుంటున్నాను. కానీ అందరూ ఊరంతా కూడా నన్ను సంతోషంగా చూసి ఈ సర్పంచ్ కాకుండా మీకు అందరికీ నమస్కారం చెప్తాను. ఇప్పుడు ఓన్లీ బాడీ మాత్రమే